ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 21/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణము, హేమంత ఋతువు, పుష్యమాసము, బహుళ పక్షము, షష్ఠి ఉదయం 9:59 వరకు నుండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. హస్త నక్షత్రం రాత్రి 8:30 వరకు నుండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 12:49 నుంచి 1:33 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:02 నుంచి 3:47 వరకు వ్యాప్తిగా ఉన్నది. వర్జము ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5:32 ప్రారంభమై రేపు సూర్యోదయ అనంతరం కూడా ఉంటుంది, అప్పుడు చెప్పుకుందాం. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:45 నుంచి 3:33 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు. సూర్యోదయం 6:53కి, సూర్యాస్తమయం 6 గంటలకి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు అనుకూలంగా కనబడుతున్నాయి. అంటే వార ప్రారంభంలోనే మీకు ధన, కనక, వస్తు, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభకరంగా ఉండడం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారంలో అభివృద్ధి పొందుకోవడం. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు. కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం. రాజకీయ నాయకులకు కూడా అనుకూలవంతమైనటువంటి శుభ ప్రయోజనాలు. అలాగే రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుండు, చింతపండు, బెల్లం, మిర్చి వ్యాపారంలో లాభాలు. విద్యార్థికి ఈ వారంలో ప్రారంభమైనటువంటి ప్రతి పరీక్షల్లో ఈ రాశి వారికి ఈ రోజు పరీక్షలో మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశం. పోటీ పరీక్షల్లో కూడా IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలకు విజయం సాధించవచ్చు. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభ ఉద్యోగ, వృత్తి, విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం. విదేశాల్లో ఉన్న వారికి వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. అనుకూలవంతమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా వీరికి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక, ఉద్యోగ, విద్యాభివృద్ధి పొందుకోవడం. సోషల్ మీడియా సర్జన్స్ వరకు లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, వివాహ యోగ్యము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకు అనుకూలత, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కుటుంబపరమైనటువంటి అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, వివాహ సంబంధ యోగ్యత ఏర్పడడం, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు. రాజకీయ నాయకులకి అభివృద్ధి పొందుకోవడం. సినిమా రంగ వ్యాపార లాభాలు పొందుకోవడం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. ఆటోమొబైల్ వ్యాపారంలో ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను శుభయోగాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండుగ లాభాలు. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టమైన జీవనం చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కూడా ప్రయాణ లాభము, వాహన యోగము, విదేశీయానము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, శత్రునాశనం, మిత్రలాభం. కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. రాజకీయ నాయకులకు అనుకూలత. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం వృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలత. రైతు
రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధాలు పెంచుకోవడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, నూతన స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, అనేక రకాల శుభయోగాలు. వృత్తి ఉద్యోగాల లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, విదేశాలకు కూడా స్థిరమైన నివాసం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి శుభమైనటువంటి చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారు కూడా ఊహించని శుభ విజయాలు, ధనం, సువర్ణాభరణం, సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ గత 2 రోజుల ముందు ఉద్యోగం కోల్పోవడం, ఇవాళ మీకు ఉద్యోగం వచ్చే అవకాశం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ లాభం, ఫోన్ కాల్ ద్వారా ఉద్యోగం వచ్చే అవకాశాలు, ఆకస్మిక విదేశీయానం కూడా ఉంటుంది. ఏదో వీసా కోసం వెళ్దాంలే, మరొకసారి ట్రై చేద్దాం అని ఆశలు వదులుకున్న వారికి కూడా ఈరోజు వీసా స్టాంపింగ్ అయిపోతుంది. తప్పకుండా మీకు వీసా అనుకూలత ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, రుణ విమోచనం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను లాభాలు, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు, సినిమా రంగంలో వృద్ధి, కళాకాల, క్రీడగా మంచి లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలంతో శుభయోగాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్, జూదం వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులు కూడా మంచి లాభాలు, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, కొత్త కాంట్రాక్ట్ లభించడం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, ఆరోగ్య లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభస్థితి, ప్రశాంత వాతావరణం, అనుకూలవంతమైన వ్యాపార లాభాలు, ఉద్యోగ లాభాలు, విద్యాభివృద్ధి, విదేశీయాలు, అనేకమైనటువంటి ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ఆరోగ్య లాభం, ఆనంద స్వర్గధామం. ఇవాళ మీ ఇంట్లో ఒక మంచి ఆనందకరమైన సంపద, ఆకస్మిక ధనయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, ప్రయాణ లాభాలు, విదేశాల, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకాల, క్రీడలకు అనుకూలత, రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం, రైతన్నలకి పంటల, పూలు పళ్ళు కూరలు పండించే వారికి మంచి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అభివృద్ధి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మీకు చాలా ప్రశాంతమైన ఆర్థిక ఆనందాది, వృత్తి ఉద్యోగాదుల్లో, విదేశాల్లో శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి వస్తు వాహన సౌలభ్యం, వృత్తి ఉద్యోగాదు లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్, జూదం వల్ల ధన ప్రాప్తి, వాహన యోగము, ప్రయాణ లాభము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలున్నాయి. రుణపీడ పరిహారం, రోగనాశనం, సంతానయోగం, అన్యోన్య దాంపత్యం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, రాజకీయ నాయకులకి, కళాకాల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో కూడా లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి కూడా అనుకూలంగా ఉంటుంది.
సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అనుకూలవంతమైన శుభస్థితి. ఈ రోజంతా కూడా మీకు చాలా శుభకరంగా ఉండబోతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగం. ఈరోజు చాలా మంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. సువర్ణ వజ్రాభరణాలు ఉంటాయి. వివాహ వేడుకల్లో పాలు పంచుకోవచ్చు. ఇలా అనేక రకమైనటువంటి శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కొద్దిగా పట్టుదల అనేది తగ్గించుకోవాలి. అంటే మొండితనం, పట్టుదల అనేది కొద్ది తగ్గించుకుంటే చాలు, లాభంగా ఉంటుంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ ప్రాప్తి. ఈ గజ ఈతగాళ్ళు మాత్రమే చేపల వేటకి సముద్రంలో వెళ్ళండి. ఈ కొత్తగా చేపల వేటకి వెళ్తున్న వాళ్ళు వెళ్ళకూడదు, మంచిది కాదు. లాటరీల వల్ల, జూదం వల్ల నష్టం ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభవంతంగా ఉండబోతోంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం డోర్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం డోర్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోర్, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభవంతమైన స్థితి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకోవడం, నూతన వ్యాపార ప్రారంభం చేయవచ్చును. గొప్ప వ్యక్తులతో పరిచయాలు, కుటుంబపరమైనటువంటి అనుకూలత, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు, మిత్రుల సహకారం వల్ల కూడా వృత్తి ఉద్యోగాది లాభాలు, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కలిసి వచ్చే అదృష్టయోగం. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే. మీరు ఏ పని కూడా ఆ పని వాళ్ళ పరిపూర్ణంగా విజయం అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఇందులో సందేహం లేదు. నేను చెప్పిన పని ఈరోజు జరిగి తీరుతుంది. 100 6 600 జరిగి తీరుతుంది. అయితే సంకల్పం అనేది సత్సంకల్పము, ధర్మ సంకల్పం అయి ఉండాలి. అది మీకు తప్పకుండా నెరవేరే అవకాశం. ఏదైనా సరే మంచి సానుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ధైర్యము, సాహసం నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తిగత రుణపీడా పరిహారం, మంచి కంపెనీ ఏర్పాటు చేసుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, మంచి వ్యక్తులతో పరిచయం, రాజకీయ నాయకులకి అనుకూలత, మంచి పదవి లభించవచ్చు లేదా మీరు రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయము, ఆర్థిక విషయాల వెసులుబాటు, గృహయోగము, ధనలాభము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ విజయము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, రుణ విమోచనం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం డోర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ నాయకులకు అనుకూలత, కళాకాల క్రీడల లాభాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగ. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అనుకూలం చోటుకు ఉద్యోగంలో బదిలీలు, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి శుభమైనటువంటి రోజు చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతూనే ఉంది. వజ్ర వైఢూర్య సువర్ణాభరణాలు కొనుగోలు చేయడం, వివాహాది నిశ్చయితాంబులాల అనుకూలతలు, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల్లో మంచి లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, మాతాపితల సౌఖ్యము, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల వల్ల విదేశీయానం, సోదరుల వల్ల ఉద్యోగ లాభం, మిత్రుల వల్ల కూడా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. మంచి ప్రయోజనవంతమైన ప్రయాణాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాలు, కుటుంబ సౌఖ్యం వల్ల అనుకూలంత సంతాన ప్రాప్తి, ఆర్థిక ప్రయోజనం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా అభివృద్ధి పొందుకోవచ్చును. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో వృద్ధి పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్,
గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలంగా ఉండబోతోంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వృత్తి ఉద్యోగ లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా ఆనంద యోగాలే. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సత్సంతాన యోగ్యత, అన్యోన్య దాంపత్య జీవనం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, ఆత్మీయుల కలయిక, ఆత్మస్థైర్యము, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ మంచి లాభస్వాటి వ్యవహారంగా చెప్పబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పదంగా చెప్పబడుతోంది. విద్యా పరిపూర్ణత, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, మధ్యవర్తిత్వం బయటపడడం, కోర్టు వివాదాల సమస్యపోవడం, నూతన వస్తువాహనాలు కొనుగోలు చేయడం, అలాగే రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువు వృద్ధి పొందుకోవడం, ఇచ్చిన ధనము తిరిగి రావడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను వృద్ధి పొందుకునేటువంటి అవకాశం, వస్తు లాభము, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ లాభము, విద్యా పరిపూర్ణత, మధ్యలో ఆగిపోయినటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించగలిగే అవకాశాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూలవంతమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనలాభం బాగా ఉంది, కానీ ఖర్చు కూడా అలాగే ఉంది. పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటేనేమో మీ జీవితం ఒక మంచి సానుకూలం వెళ్తుంది, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టానికి వెళ్తాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పనికి మాలిన ప్రసంగాలు, అవతల వాళ్ళ రహస్యాలని మనం బయట పెట్టడం, మన రహస్యాలు బయట వాళ్ళు చెప్పడం, కుటుంబ పనులలో మనం తలదూర్చకపోవడం, కుటుంబ విషయాలు బాధ్యత తీసుకోవాలి మనం, కానీ కుటుంబ పనులు తలదూర్చాలి, అది మంచిది. కుటుంబ రహస్యాలు బయట పెట్టకుండా ఉండే ప్రయత్నం చేయాలి. కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి ఉంది, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంది. ఈ క్రీడాకారులు ఈ నిషేధమైనటువంటి ఉత్ప్రేరకాలు వాడడం మంచిది కాదు. అది కాస్త మీకు డోపింగ్ టెస్టుల్లో పట్టుబడేటువంటి అవకాశం ఉంటుంది, జాగ్రత్త. విద్య, ఉద్యోగ, వ్యాపారాదులు లాభం, కళాకారుల, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పేసి మధ్యవర్తిత్వం చేయకండి, వాళ్ళ ప్రమాదం. ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు సమయపాలన లేకపోవడంలో కొంత నష్టం పొందుకుంటారు. కాబట్టి ప్రేమ కలాపాలు, సమయపాలన రెండింటినీ జాగ్రత్తగా చూసుకుంటే మీకు మంచి విద్యా పరిపూర్ణత ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి లాభాలు, ప్రైవేట్ సెక్టార్లు కూడా ఉద్యోగ లాభం, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ మత్స్యకారులు కూడా సముద్రం వెళ్ళకుండా ఉంటేనే మంచిదనే విషయం గుర్తుపెట్టుకోండి. లాటరీలు, జూదం మీకు నష్టం కలిగిస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ మీకు లాభాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారం లాభం, బాణసంచ, రసాయన కర్మాగారాల్లో ప్రమాదం సంభవించే అవకాశం, కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి వ్యాపారస్తులకు మంచిది, కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి కార్మిక సోదరులు ప్రమాదాలను పడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. కార్మికులకి అలాగే రైతన్నలకు కూడా కొద్ది ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్త నుండి. ఈ మధ్యవర్తిత్వం చేయకపోవడం మంచిది. పంట సమయటువంటి దిగుబడి తక్కువ ఉండడం వలన ఇతరుల వల్ల మోసపోవడము, అంటే ఏజెంట్ల వల్ల మోసపోవడం లాంటి జరగవచ్చు. రైతు సోదరులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం, మీ యొక్క పంటని మీరు మాత్రమే అమ్ముకునే ప్రయత్నం చేస్తే మీకు తప్పకుండా లాభాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. తప్పకుండా ఈరోజు మీకు అనుకూలంగా ఉండేటువంటి ప్రయత్నాలు కనబడుతున్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి వివాహ సంబంధ అనుకూలత, కుటుంబ సభ్యులతో సానుకూలత, ఆస్తి పంపకాల్లో వృద్ధి, కళాకారుల, క్రీడల లాభం, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో కూడా ఎదుగుదల, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ వృద్ధి, కళాకారుల, క్రీడల లాభము, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలను వృద్ధి పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వలన,
లాభాలు పొందుకునే అవకాశం, అలాగే మధ్యవర్తిత్వాన్ని బయటపడతారు, అంటే మధ్యవర్తిని బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీకు సువర్ణ వజ్రాభరణాలు, కుటుంబ సౌఖ్యము, ముఖ్యంగా సంతాన ప్రాప్తి, వివాహ సంబంధ వేడుకల్లో లాభాలు పొందిన అవకాశాలు, పెద్దల మాట వినగలిగే అవకాశం, దానివల్ల మంచి ప్రయోజనాన్ని, అనుకూలతని, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ధనకనక వస్తువాన్ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలో, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఇది చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.